వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎల్పీ నేతగా గుర్తించి ముందు లైన్లో కూర్చునేలాగా ఇవ్వచ్చు. అంతవరకు ఆయన రావాలి, సభకు చర్చల్లో పాల్గొనాలి. ఎందుకంటే ఆయనకు హోదా కోసం తాపత్రం నాకు అర్థం కాలే. ఆయన ఎట్లా పోరాట యోధుడు? ఒక పోరాట యోధుడు ఎప్పుడు కానీ ఓడిపోతే గెలుపు సాధించడం అంటే ప్రజల మధ్యలోకి పోవాలి, ప్రజా సమస్యలు చర్చించాలి, ప్రభుత్వ లోపాలను విమర్శించాలి. అట్లా కాకుండా ఆయన అన్ని కండిషన్లు పెట్టుకుని ఆయనకి ఏమాత్రం శాసనం మీద గౌరవం ఉంటే రెండో రోజు పోతాడండి. స్పీకర్ ఎన్నిక ఉంది, కనీసం తన ప్రతినిధిని అక్కడ పెట్టాలా, స్పీకర్ను అక్కడ తీసుకుని పోవడానికి. అదేమి చేయకుండా ఇప్పుడు కూడా నాకు అది ఇస్తే వస్తా, ఇది ఇస్తే కండిషన్లు పెట్టేది ఏమిటి ప్రజాస్వామ్యంలో? నువ్వు రాకపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం. అధికార పార్టీకి ఏం నష్టం అండి? మీరు అందరు రాకపోయినా వాళ్ళు జరుపుకుంటారు, వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ జరుపుకున్నట్టు మీరు జరుపుకున్నారు ఇంతకుముందు, ఆ పదవులు జరుపుకుంటారు. అది రాష్ట్రానికి నష్టం. నీకు కామన్ సెన్స్ ఉంటే నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఉండేది 11 మంది కావచ్చు, ప్రభుత్వాన్ని నిలవేయడానికి నీకు అవకాశం ఉంది. శాసనసభలో పోవాలా, అటెండ్ కావాలా. లాస్ట్ సీట్ కాకుండా లాస్ట్ వరుసలో పెట్టినారు వీళ్ళని మొదటి రోజు. అయితే ఇప్పుడు స్పీకర్ అలొకేట్ చేస్తారు, ఇప్పుడు చేస్తారు. కాబట్టి స్పీకర్ను రిక్వెస్ట్ చేయడం వరకు నాకు ముందు అవకాశం ఏంటి, మా పార్టీకి అట్లా వరుసగా ఒక లైన్ కేటాయించండి అని చెప్పడం వరకు బాగానే ఉంది. అది చేసుకోవచ్చు. అంతకు మించి నాకు ప్రోటోకాల్ ప్రకారంగా నాకు మంత్రి హోదా ఇవ్వాలి, ఇదెక్కడ చిత్రమైన విషయం. ఇప్పుడు ఆయన 300 మందిని ఎంతో మందిని పెట్టుకున్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ 300 కాదు 1000 మంది. అది వేరు, అది అధికారయుతంగా. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఓకే, ఓడిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నా అంట. అది నాకు అర్థం కాలే, వీళ్ళు ఏం మనుషులండి. అది ఉంది సార్, అది ఉంది. అది సెకండ్ అవర్ లో గట్టిగానే ఉంది. అది అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే ఈ మంత్రి పదవి, క్యాబినెట్ హోదా అది ఇది అడగడం ఆయనకు అవమానం. అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి ముందు వరుసలో లెజిస్లేచర్ పార్టీగా వెనుక వరుసగా మాకు ఇవ్వాలి అనేది అంతవరకు న్యాయం అని నేను. బడే కొట్టడానికి కారణాలు ఎత్తుక్కుంటున్నట్టుగా అనిపిస్తుంది. మరి చూడాలి, బడికి వస్తాడా లేకపోతే కారణాలు ఎగ్గొడతారు. రైట్, ఒకసారి పట్టాభి గారిని అడుగుదాం. అసలు వాళ్ళ అధికార పక్షం